సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తుంటే సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో నిలువురాతిపల్లి అయితే ఉన్నాం. మనతో పాటు నాగార్జున గారు ఉన్నారు. మన వీడియోలు అయితే చూసి గత 2 సంవత్సరాల నుంచి మన ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకుని మిరపకి అలాగే టమాటాకి అయితే ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. నాగార్జున అన్న మీరైతే 45 రోజులు స్టేజ్లో ఉంది. మా వీడియోలు చూస్తుంటూ మా అయితే ఆల్రెడీ ఇంతకుముందు మిరపకి మన క్రాప్ ప్లస్ కానీ లేకపోతే 5 రకాలైనటువంటి ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ టమాటాకి క్రాప్ ప్లస్ అయితే ఏ స్టేజీలో వాడారు, ఇది వాడిన తర్వాత ఏ విధంగా ఉంది, వాడక ముందు ఏ విధంగా? ఇది వచ్చేసి పంట పెట్టిన 20 రోజుల నుంచి స్టార్ట్ చేశాను. 20 రోజులకు ఫస్ట్ ఏం చేశాను అంటే చెట్టు గ్రోత్ కానీ ఏ మాత్రం తీసుకోలేదు. ఓకే. తర్వాత వచ్చేసి ఏదో మార్కెట్లో మామూలు దొరికేదాన్ని తీసుకొచ్చి స్ప్రే చేసినాను. స్ప్రే చేసుకొస్తే అది ఏమైపోయిందంటే చెట్టు అంతలే ఉంది. వచ్చింది కొత్తగా మార్కెట్లోకి పంపిస్తాను ఒక 5 లీటర్లు అని చెప్పని కదిరి కార్గోకి పంపించారు. తీసుకొని వచ్చింది. నేను 2 డేస్ కొట్టలేదు, ఎందుకంటే నాకు నమ్మకం లేదు కదా. ఈ ఎండకు ఏదేదో కొడుతున్నాము, మంచి బ్రాండెడ్ కొడతా అంటే రాంది ఏంది అన్నట్టు సర్లే అని చెప్పేసి నేనే మా పిల్లని పిలుచుకొని ఒక 5 సార్లు టెస్ట్ చేశారు. టెస్టింగ్ 5 సార్లు కొట్టి చూసా. 5 సార్లు కొడితే చెట్టు అది స్టెమ్ లావు కావటము, సైడ్ లో వచ్చేసి బ్రాంచెస్ ఓపెన్ కావటము, అది కనపడాలకు సర్లే అని చెప్పేసి అప్పుడు ఏం చేసినాను, 5 సార్లు కొట్టినాను కదా, ఇది ఎట్లా కాదని చెప్పేసి ఒక ఎకరాకి కలిపి కొట్టేసిన. ఒక ఎకరానికే. ఎందుకు రిజల్ట్ ఇది స్పీడ్ గా రాని కొట్టేలకు నేనే అప్పుడు కొట్టిన 4 రోజులు 5 రోజులు కట్టిలో కనపడింది. ఏం పెద్ద వాతావరణం చేంజ్ కనపడలా. 5 రోజుల తర్వాత మార్నింగ్ ప్రొద్దున్నే వచ్చి ఇంతేనా, ఇది వేరే ఏమన్నా ఉంది ఆప్షన్ అని తిరుక్కున్నామని లాస్ట్ లో చెట్టు చూస్తే ఆ చెట్టు ఏమైందంటే ఇట్లా చిన్న ఇంజంపు కనపడింది. ఇంజంపు వచ్చింది. ఏది ఇట్లా బ్రాంచెస్ లో ఓపెన్ అవడం ఇట్లా కనపడింది. కనపడతా సర్లే అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినా, మళ్ళీ 3 రోజుల తర్వాత నాకు ఇంకా 2 లీటర్లు ఉంటుంది. ఆ 2 లీటర్లు తీసుకొని మళ్ళీ అదే ఎకరాకి స్ప్రే చేసిన తర్వాత వారానికి మొత్తం తోట అంతా ఫుల్ గ్రీనెస్ రావటము, ఇట్లా నీకు సైడ్ రెమ్మకలు ఇట్లా ఇట్లా సైడ్ లో కొమ్మలు రావటము కనపడింది. ఆవిడ అనుకున్నా, ఇది నెంబర్ 1 ప్రోడక్టే అని. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ తర్వాత మీకు కాల్ చేసి మళ్ళీ తెప్పించుకున్నా. నాకు వచ్చేసి 500 తీసుకున్నారు 1 లీటర్కి వచ్చి. మళ్ళీ 3 లీటర్లు తెప్పించాను. స్ప్రేయింగ్ చేయలేదు, నెక్స్ట్ స్ప్రే చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ ఈ స్టేజ్ లో మీకు ఆల్రెడీ వేరే పంటలు ఉన్నాయి కదా చుట్టూ, మీ గ్రోత్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ డిఫరెంట్ ఏం గమనించింది దానికి? ఇప్పటికి ఇంతవరకు వాళ్ళ తోటలో ఫ్లవరింగ్ లేదు, గ్రోత్ అక్కడే స్టాప్ అయిపోయింది, ఏ మాత్రం లేదు. ఓకే. మీది ఆల్రెడీ గ్రోత్ వచ్చిన, ఆల్రెడీ ఫ్రూటింగ్ కూడా ఆల్రెడీ నీకు నీకు ఫ్లవర్ మొత్తం అంతా ఫ్రూట్ సెట్ అయిపోయింది. సెట్ అవుతుంది. ఓకే. ఇంత సమ్మర్ లో కూడా ఇంత ఎండ 100% ఎండకు గానీ ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. ఓకే.